నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, మే నెలలో చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అసలు వీరికి అనుకూలంగా ఏమైనా ఉన్నాయంటారా? దాంతో పాటుగా అసలు వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం వలన మరింత మంచి ఫలితాలు వచ్చేయడానికి అవకాశం ఉంటుందంటారు? ఈ మేషరాశి వారికి 2025 మే నెలలో 4 నుంచి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం. ఏవే గ్రహాలు అంటారు గురువు గారు? సహజంగా వీరికి రవి ఈ మే 14 నుంచి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. సహజంగా సూర్య భగవానుడు మేషరాశిలో సంచరించినప్పుడు ఉన్నత స్థానంగా ఉంటాడు, అంటే ఉచ్చ స్థానంలో ఉంటాడు. జన్మరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది, స్థానచలనం జరగడానికి అవకాశం ఉంటుంది, బదిలీ జరగడానికి అవకాశం ఉంటుంది, తండ్రి నుంచి సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే వాడికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. రాజకీయ నాయకులకైతే ఏదైనా నూతన అవకాశాలు, అనగా వాళ్ళు గెలిచినటువంటి నుంచి ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయితే మంత్రిగా మారడానికి, అలాంటి కొంచెం చెప్పుకోదగ్గ అభివృద్ధి మేషరాశి వారికి ఈ మే నెలలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే వీళ్ళకి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అనగా వృషభ రాశిలో గురువు ఉన్నాడు. మేషరాశి వారికి అది ద్వితీయ స్థానం కాబట్టి అది వాక్స్థానము. వీరి మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వారు చేసేటువంటి కార్యక్రమాల్లో మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఒక శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వాడు స్థిరాస్తుల నుంచి ఆదాయాలు ఏదైనా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా గురువు అనుకూలంగా ఉండడం వల్ల మేషరాశి వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు బాగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయంలో సంచరిస్తున్నాడు. సహజంగా వ్యయం అంటే మనకు 12వ భావం. 12వ భావంలో ఏ గ్రహం ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. ఒక శుక్రుడు మాత్రమే 12వ భావంలో మంచి ఫలితాలు ఇస్తాడు. సో ఆ రకంగా వీరికి శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక మేషరాశి వారికి అది వ్యయం కావడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సృజన సహకారం బాగా ఉంటుంది. ఆ రకంగా కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఇంట బయట కూడా గౌరవ మర్యాదలతో ఆనందంగా ఉండడానికి, అంటే సమయానికి భోజనం, నిద్ర, ఇలాంటివి, వస్త్రధారణలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ పనికొస్తాయి. సినిమా రంగంలో ఉండేవారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అట్లాగే వీరికి ఎప్పటి నుంచో రాహువు వ్యయంలో సంచరిస్తున్నాడు. ఈ మే 18వ తారీఖున ఆయన లాభంలోకి వెళ్తాడు. అంటే మనకు ఈ రాహుకేతువులు ఎప్పుడు రివర్స్ తిరుగుతూ ఉంటారు కదా, అంచేత ఈయన వ్యయం నుంచి 11కు వెళ్తాడు. 11వ భావంలోకి వెళ్ళడం మంచిది. 11వ భావం లాభభావం కాబట్టి మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. విదేశాల్లో ఉండే పిల్లలు సంతోషంగా ఉండగలుగుతారు. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో ఎక్కువ జీతాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రాహు వారికి ఎంతగానో అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు. ఇక కేతువు కన్యారాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి అది 6వ భావం, 6వ భావం అయింది. ఆయన 18 తర్వాత 5వ భావానికి వెళ్తాడు. మే 18 తర్వాత. మరి 18 వరకు ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే కొన్ని రుణాలు, అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వాటి నుంచి బయటపడి ఆరోగ్యం చేకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది శత్రువులు ఎవరైనా ఉంటే వారు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అనగా శత్రువులు మిత్రులుగా మారుతారు, కొంతవరకు అప్పులు తీర్చుకుంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీన్నే రుణ రోగ శత్రు విముక్తి అని చెప్పుకోవచ్చు మనం. ఈ రకంగా మేషరాశి వారికి ఈ మే నెలలో రవి, గురువు, శుక్రుడు, రాహువు, కేతు, ఇన్ని గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే బుధుడు కూడా వీరికి కాస్త అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. బుధుడు కూడా వీరికి ద్వితీయ భావంలోకి వస్తున్నాడు మే నెలలో. అంటే ఇప్పుడు మీనంలో ఉన్నాడు, మేషరాశిలోకి వచ్చి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడు ఆయన. ఈ రకంగా రావడం వల్ల వ్యాపారపరమైనటువంటి లాభాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగంలో ఉండే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ఒక రకమైనటువంటి మధ్యవర్తం చేసేటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి కదా, వారికి కమిషన్ వ్యాపారాలు అవి కలిసి వస్తాయి. షేర్ మార్కెట్ ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. యాక్టింగ్ చేసే నటులకి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మేషరాశి వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి వాతావరణం అనుకూలంగా ఉంది చెప్పుకోవచ్చు ఈ నెల.
గురువు గారు, మరి అంత అనుకూలంగానే ఉంది కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి ఏ విధంగా ఉంటుందంటారు? దాంతో పాటుగా విద్యార్థులు ఇప్పుడు పరీక్షలు రాసి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అంటే 10th క్లాస్ కావచ్చు, లేకుంటే ఇంటర్మీడియట్ కావచ్చు, మళ్ళీ వీరికి ఏమైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మరి వీరు ఏం చేయాలంటారు? విద్యార్థులకి మే 14 వరకు వారు రాసే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలకు వెళ్ళొచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కాకపోతే ఈ అన్నీ కూడా లీగల్గా విదేశాలకు వెళ్ళేటువంటి పిల్లలు ఆ జాగ్రత్తలు తీసుకొని వారికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని కానీ హానెస్ట్గా వెళ్తే ఇబ్బందులు రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ఏదో పద్ధతిలో వెళ్ళిపోదాము అనుకునేంత కొంచెం టెంపరవరీ తాత్కాలికమైనటువంటి రూట్లో షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తే ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మే 14 తర్వాత గురుబలం లేదు కాబట్టి. గురుబలం లేకపోవడం చేత పని ఒత్తిడి పెరుగుతుంది వీరికి. ఆ పని ఒత్తిడి వల్ల అలసట, శ్రమ లాంటి అనారోగ్యాలే కనిపిస్తున్నాయి. మిగతా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఏమీ కనపడడం లేదు. కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం నుంచి వారు మరింతగా అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా వీరికి తోడుగా ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి భయపడాల్సిన పని ఏమి లేదు. మేషరాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ఒక 2-3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వాటికి ఏదైనా పరిహారాలు నిర్వర్తించుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి ఇంతవరకు కూడా చూసుకున్నట్టయితే మనం ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. అయితే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు. దాంతో పాటుగా మేము ఇప్పుడు కొత్తగా ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలి అన్న ఆలోచన ఉన్నా వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మంచిగా వాళ్ళ సంపద అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం దొరుకుతుంది అంటారు. అంటే మన సహజంగా మనం కోర్టు విషయాలు మాట్లాడుకునేటప్పుడు, లేకపోతే వివాదాల గురించి మాట్లాడుకునేటప్పుడు, ఈ భూముల గురించి, వాహనాల గురించి మాట్లాడుకునేటప్పుడు కుజగ్రహం గురించి మాట్లాడుకోవాలి. మేషరాశి వారికి ఈ కుజుడు 4వ ఇంట్లో కర్కాటక రాశిలో ఉండడం వల్ల కర్కాటక రాశిలో కుజుడు బలహీనపడతాడు. అదే ఆయన మకర రాశిలో ఉంటే బలవంతుడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సో కర్కాటక రాశిలో కుజుడు బలహీనపడడం వల్ల పెద్దగా కోర్టు వివాదాలు వీళ్ళనేమి ఇబ్బంది పెట్టవు. కాకపోతే అవి కాస్త సానుకూలంగానే వీరికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇబ్బంది అయితే ఉండదు వీరికి. అలాగే భూములకు సంబంధించిన విషయాలు కానీ, వాహనాల కొనుగోలు కానీ, ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే మేషరాశి వారు కొత్త వ్యాపారాలు ఏదైనా మే 14 లోపల ప్రారంభిస్తే మంచిది. అట్లా కాకుండా విదేశీ సంబంధమైన వ్యాపారాలు ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే, అంటే విదేశాలతో ఎగుమతి దిగుమతులు కానీ, ఇతరత్ర వ్యాపారాలు కానీ, ఏదైనా కన్సల్టేషన్ లాంటిది కానీ, అక్కడ విద్యార్థులకు పంపించడం, ఉద్యోగులకు పంపించడం, లేకపోతే అక్కడ ఏ వ్యాపారం అయినా సరే విదేశీ సంబంధమైన వ్యాపారం అయితే మే 18 తర్వాత ప్రారంభించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి శనిగ్రహం ఒకటి కాస్త ప్రతికూలంగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. మనకు గత ఉగాది పండుగ ముందు రోజే శని భగవానుడు మీనరాశిలోకి వచ్చాడు. మేషరాశి వారికి అది ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఒక్కటి మాత్రం మేషరాశి మీద ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఏలినాటి శని ఎవరికైనా సరే, శని అంటే చాలా మంది భయపడేటువంటి వాతావరణం. కాకపోతే వీళ్ళకి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల కొంచెం ఖర్చులు పెరుగుతాయి, చిన్న చిన్న శారీరకమైనటువంటి అనారోగ్యాలు కనపడతాయి. అది వయసు రీత్యా అందరికీ కనపడదు. ఇప్పుడు యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి శని ప్రభావం ఏమీ కనపడదు, వాళ్ళు దాని గురించి ఆలోచించరు. వయసు 45-50 ఏళ్ళు దాటినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా జాయింట్ పెయిన్స్ లాంటిది, అంటే మెడ దగ్గర నొప్పి రావడం, నడుము దగ్గర నొప్పి రావడం, కాళ్ళు, మోకాళ్ళు, ఇలాంటి జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తుంది వయసు రీత్యా. సో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వాకింగ్ లాంటివి చేసుకోవడము, ఇతరత్ర వాళ్ళు యోగా లాంటివి చేసుకోవడము, అవి చేసుకోవాల్సి ఉంటుంది. సహజంగా మనకు ఉద్యోగులకి, పనిచేసే వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే వారికి ఏలినాటి శని అంటే పని పెరిగిపోతుంది, పని పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, పని శ్రమ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సహజంగా ప్రతి మనిషి కోరుకోవాల్సింది పని కదా. పని చేస్తే ఆదాయం వస్తుంది, పని చేయకుండా ఎవరికి ఆదాయం రాదు కదా. మరి శని ఇచ్చేటువంటిది అది. ఎప్పుడు కూడా శని భగవానుడు నువ్వు పని చేసుకోరా నాయన అని చెప్పి పని కల్పిస్తాడు. ఆ విపరీతమైనటువంటి పనిని నిరంతరాయంగా చేసేవాడు, పనిని దయంగా భావించేవాడికి ఏలినాటి శని ఏమీ చేయదు. ఆ రకంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం పని పెరుగుతుంది, ఉన్న పని కంటే అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆ రకంగా వారు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏలినాటి శని వారిని ఏమీ ఇబ్బంది పెట్టదు. శని భగవానుడికి సంబంధించినటువంటి ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక ఎక్కడైనా అందుబాటులో ఉంటే శనీశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజలు నిర్వర్తించుకోవచ్చు. చాలా దూరంలో ఉంది మాకు శనీశ్వరుడు, మేము వెళ్ళలేం అంటే గన ఈశ్వరునికి శనివారం రోజు వెళ్ళి పాలాభిషేకం చేసిన, హనుమంతుల వారికి, ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేసిన ఈ శని భగవానుడు వారికి కొంచెం అనుకూలించే వాతావరణం. ఆ రకంగా మేషరాశి వారు ఈ శని భారం నుంచి తప్పించుకోవడానికి, శని ఇచ్చేటువంటి శారీరక బాధల నుంచి తప్పించుకోవడానికి
ఈ పరిహారాలు నిర్వర్తించుకుంటే సరిపోతుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఎవరెవరికి ఏ విధంగా ఉంటుందో పాటుగా పరిహారాల విషయానికి వస్తే కూడా ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.